చాలా మంది తల్లిదండ్రులు క్యాషినోబార్ అబ్బాయిలు కావచ్చు, లేదంటే మా అమ్మాయి కొంచెం నార్మల్గా ఉంది, లావుగా ఉంది, లేకపోతే హ్యాండిక్యాప్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, లేకపోతే రెండవ సంబంధం అయి ఉండొచ్చు, లేదంటే విలేజ్లలో వాళ్ళు ఆర్థికంగా పరిస్థితి బాగలేకపోయి ఉండొచ్చు, వాళ్ళ కట్నం ఇచ్చే పరిస్థితి కావచ్చు, అంటే ఇంకేదన్నా పెళ్లి చేసే పరిస్థితి కావచ్చు లేకపోయి ఉండొచ్చు. అన్ని జిల్లాలు అంటే అన్ని మండలాలు, అన్ని ఏరియా ఎక్కడైనా కావచ్చు అండి. తెలుగు వాళ్ళు ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమైనా పర్వాలేదండి. మేము ఈ రోజు తీసుకొచ్చిన సంబంధాలు క్యాష్ నోబార్ సంబంధాలండి. వీళ్ళు ఏం చేస్తారు అని అంటే ఏ క్యాష్ అయినా పర్వాలేదు మేము చేస్తాము అనే విధంగా ఉన్నారు కాబట్టి మేము ఈ రోజు మీ ముందుకు తీసుకొచ్చినాం. కాబట్టి ఆ క్యాష్ నోబార్ అబ్బాయిల గురించి మేము కులము, వాళ్ళ డీటెయిల్స్ ఏంటి, డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, హైట్ ఏంటి, వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి అనేది పూర్తిగా మేము చెప్పబోతున్నాం. కాబట్టి మీరు విని ఎవరైనా క్యాష్ నోబార్ అమ్మాయిలు ఉన్నారా అయితే వెంటనే మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోని సంప్రదించవచ్చు. మేము మీకోసమే ఉన్నాము. 10 గంటల నుంచి 7 గంటల వరకు మీకోసం సర్వీస్ చేస్తాము. మా ఆఫీస్ జగద్గిరి గుట్ట, హైదరాబాద్లో ఉంది కాబట్టి వచ్చి కలవాలని చెప్పేసి మేము మీకు కోరుకుంటున్నాం. కాబట్టి మరి వీడియోలోకి వెళ్ళిపోదాము. మీరు స్కిప్ చేయకుండా చూడాలని మేము కోరుకుంటున్నాం. ఈరోజు తీసుకొచ్చిన అబ్బాయి వివరాలు ఏంటి అనేది మన మేడం నవ్య గారు చెప్తారు. వాళ్ళ రిక్వైర్మెంట్ ఏందనేది నేను చెప్తాను. వినాలని ఆశిస్తున్నాం. ఈ రోజు నేను పద్మశాలి అబ్బాయిని తీసుకొచ్చానండి. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 19/6/1997, ఎత్తు 5'9", ఎడ్యుకేషన్ BSc కంప్లీట్ చేశారు. ఈ అబ్బాయి ప్రెసెంట్ హైదరాబాద్ లోనే ప్రైవేట్ కంపెనీలోనే జాబ్ చేస్తున్నారు. నెలకు జీతం 60,000 వస్తుంది. వీళ్ళు హైదరాబాద్ బోరబండలోనే ఉంటున్నారు. మరి వీళ్ళు పద్మశాలి అయినప్పటికీ ఏ క్యాస్ట్ అయినా చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు అనండి. మరి ఇలాంటి అబ్బాయి కోసమే చూస్తున్నట్లయితే ఇంకెందుకండి ఆలస్యం, వెంటనే మా నెంబర్ కి కాల్ చేసేయండి. అయితే మరో అబ్బాయి గురించి, క్యాష్ నోబార్ అబ్బాయి గురించి మేడం నవ్య గారి మాటల్లోనే విందాం. నేను మరో అబ్బాయిని తీసుకొచ్చానండి. మరి ఈ అబ్బాయి క్యాస్ట్ ముదిరాజు. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 19/12/1997, ఎత్తు 5'8" ఉంటారు. ఎడ్యుకేషన్ డిగ్రీ కంప్లీట్ చేశారు. మరి ఈ అబ్బాయి ప్రెసెంట్ ప్రైవేట్ కంపెనీలోనే జాబ్ చేస్తున్నారు. నెలకు జీతం 40,000 వరకు వస్తుంది. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే అయితే ముదిరాజ్ క్యాస్ట్ లేదు అనుకుంటే OCBC అయినా పర్వాలేదు అనుకుంటున్నారు. మరి వీళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి, వీళ్ళు ఎలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నారు, ఏ ఏరియాస్ నుంచి కావాలనుకుంటున్నారు అనేది మనం సార్ మాటల్లోనే విందాం. అయితే వీళ్ళు ఏదైనా పర్వాలేదండి. కులం అయితే ఈ కులం ఆ కులం ఏం లేదు. మేము ముదిరాజులలో పుట్టినాము, ఇక మాకు దొరకకనే మీ దగ్గరికి వస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఏ క్యాస్ట్ అయినా పర్వాలేదు మేము చేసుకోవడానికి సిద్ధంగా ఉంటామని చెప్పేసి అన్నారు. కట్నం గురించి కూడా పెద్ద ఆశలు ఏమీ లేవు. పిల్లగాడు మంచోడు, కుటుంబం మంచిది, తల్లిదండ్రులు మంచోళ్ళు, వాళ్ళిద్దరు సిస్టర్స్ బ్రదరు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఈ అబ్బాయి చిన్నోడు కాబట్టి వీళ్ళు ఇక్కడనే హైదరాబాద్లో ఉంటారు. కాబట్టి ఎవరైనా మన వాళ్ళు ఉంటే క్యాష్ నోబార్ వాళ్ళు ఖచ్చితంగా సంప్రదించాలని కోరుకుంటున్నాము. ఈ వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్క శ్రోత ఎవరైనా కావచ్చు, వ్యూవర్స్, ఖచ్చితంగా మీరు ఏం చేయండి అంటే లైక్ చేయండి, ఖచ్చితంగా షేర్ చేయండి. ఎవరన్నా మన వాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్తా ఉండాలని కోరుకుంటున్నాం. కాబట్టి అట్లనే మరో అబ్బాయి గురించి, క్యాష్ నోబార్ అబ్బాయి గురించి, ఏ క్యాస్ట్ అయినా పర్వాలేదని అబ్బాయి గురించి మేము చెప్తున్నాం. కాబట్టి మీరు వినాలి శ్రద్ధగా. మరి ఈ రోజు నేను మరో అబ్బాయిని తీసుకొచ్చాను. మరి ఈ అబ్బాయి క్యాస్ట్ జంగం అండి. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 27/1990, ఎత్తు 5'10" ఉంటారు. ఎడ్యుకేషన్ MTech కంప్లీట్ చేశారు. ఈ అబ్బాయి ప్రెసెంట్ సాఫ్ట్వేర్ గానే హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నారు. నెలకు జీతం 65,000 వరకు వస్తుంది. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అనండి, వీళ్ళు ఎలా చూస్తున్నారు, ఎలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నారు, ఏ ఏరియాస్ నుంచి కావాలనుకుంటున్నారు, ఏపీయా తెలంగాణ అనే విషయం మనం సాయిబాబా సార్ మాటల్లోనే విందాం. ఓకే అండి. అయితే వీళ్ళు ఎట్లా చూస్తున్నారంటే క్యాస్ట్ బేసిక్ గా వీళ్ళు క్యాస్ట్ జంగం అయినప్పటికీ వీళ్ళు కర్నూలు వాళ్ళు, ఇక్కడనే ఉంటున్నారు. వీళ్ళు ఎట్లా చూస్తున్నారంటే వాళ్ళ జంగం క్యాస్ట్ లో చాలా మంది చూసిండ్రు, అన్ని వివాహ పరిచయ వేదికలు, జంగం కుటుంబ సభ్యులను చాలా మంది కలిసిండ్రు, మ్యారేజ్ మీడియేటర్లను కలిసిండ్రు. ఇక ఫైనల్ గా మన దగ్గరికి వచ్చిండ్రు. వాళ్ళు ఏమన్నారంటే సార్ ఏ క్యాస్ట్ అయినా పర్వాలేదు, OCBC SC అయినా పర్వాలేదు సార్, మేము చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము, మీరు అమ్మాయిని తీసుకురండి అని చెప్పేసి ధైర్యంగా వాళ్ళు నాకు చెప్పారు. కాబట్టి నేను కూడా మీకు ధైర్యంగా చెప్తున్నా. కాబట్టి ఖచ్చితంగా మీరు ఎవరైనా క్యాష్ నోబార్ అబ్బాయి కోసం చూస్తుంటే ఖచ్చితంగా మీరు రిఫర్ చేయొచ్చు. ఎందుకోసం అంటే మీరు ప్రతి ఒక్కసారి మేము ఎందుకు ఇలా చెప్తున్నాం ధైర్యంగా అంటే మా దగ్గరికి వాళ్ళు వచ్చి కలుస్తున్నారు, ఏదో మేము వాళ్ళ దగ్గరికి పోవడం కాదు. ప్రతి ఒక్క వ్యక్తి మమ్మల్ని వచ్చి కలిసినప్పుడు మేము పూర్తిగా మాట్లాడి వాళ్ళని ఎనలైజ్ చేసిన తర్వాత మేము చెప్తున్నాం. కాబట్టి మేము గ్యారంటీగా చెప్పగలుగుతున్నాం. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేవండి. మేము జెన్యూన్ గా ఫైల్స్ తీసుకొస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా మీ ఆశీర్వాదం మాకు కావాలని కోరుకుంటున్నాం. కాబట్టి ఎవరైనా మరి క్యాష్ నోబార్ సంబంధాల కోసం చూస్తుంటే ఖచ్చితంగా పంపించండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. ధైర్యంగా పంపించండి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు దండగా. అట్లనే మరో అబ్బాయి గురించి, క్యాష్ నోబార్ అబ్బాయి గురించి, ఆయన వివరాలు ఏంటి అనేది మేడం నవ్య గారి మాటల్లోనే విందాం. నేను ఆర్యవైశ్య క్యాస్ట్ లో నుంచి మరో అబ్బాయి తీసుకొచ్చానండి. ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 37/1998, ఎత్తు 5'4" ఉంటారు. ఎడ్యుకేషన్ MA కంప్లీట్ చేశారు. మరి ఈ అబ్బాయి ప్రెసెంట్ లెక్చరర్ గా జాబ్ చేస్తున్నారు హైదరాబాద్ లోనే. మరి వీళ్ళకు జీతం వచ్చేసి
70,000 వరకు వస్తుంది. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు? ఎలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నారు? ఏ ఏరియాస్ నుంచి కావాలనుకుంటున్నారు? కట్న డిమాండ్ ఉందా? లేదా? అనే విషయం మనం సార్ మాటల్లోనే తెలుసుకుందాం. ఓకే అండి, థ్యాంక్ యూ. వీళ్ళు వచ్చేసి మెహదీపట్నంలో ఉంటున్నారు. వీళ్ళు ఎట్లా చూస్తున్నారంటే ఎక్కడైనా పర్వాలేదండి, క్యాస్ట్ నోబార్లోనే చూస్తున్నాము. ఆర్యవైశ్యంలో దొరికే అవకాశమే లేదు. మేము అన్ని తిరిగేసాము, అంతా కంప్లీట్. కాబట్టి మేము మీ దగ్గరకు వచ్చినాం కాబట్టి క్యాస్ట్ నోబార్ అమ్మాయి మాత్రమే కావాలి. లేదు మొదటి సంబంధం దొరకకపోతే రెండవ సంబంధం అయినా పర్వాలేదు, మేము చేసుకుంటాము, పిల్లలు లేని అమ్మాయి అయితే పర్వాలేదు అని చెప్పేసి వీళ్ళు కూడా అంటున్నారు. కాబట్టి ఎవరైనా మనోళ్ళు క్యాస్ట్ నోబార్లో కావచ్చు, రెండవ సంబంధం అమ్మాయి కావచ్చు చూస్తుంటే ఖచ్చితంగా విలేజ్ నుంచి ఎక్కడైనా పర్వాలేదండి, అన్ని పెట్టి వీళ్ళే చేసుకుంటారు. కావాలంటే 4 తులాల బంగారం కూడా పెడతారు. కాబట్టి భయపడాల్సిన పనేం లేదు. తొందరగా వచ్చేయండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, 100% నమ్మకంతో రండి. నమ్మకమే మీ పెట్టుబడి. ముందు డబ్బులు కాదండి, నమ్మకం అనేది లేకపోతే మనం ఏం చేసినా వేస్ట్. కాబట్టి మీరు రావాలని మేము కోరుకుంటున్నాము. మా టైమింగ్ కూడా 10 గంటల నుంచి 7 గంటల వరకు. మాకు సండే, మండే, శనివారం, ఆదివారం సెలవు రోజులు ఏమి ఉండవండి. మేము మీకోసమే ఉన్నాము, పని కట్టుకొని కూర్చున్నాం. కాబట్టి మా డోర్లు మీకోసం ఎప్పుడు ఓపెనే ఉంటాయి. రావాల్సిందే, మేము చేయాల్సిందే, మాకు ఇంకా ఆప్షన్ లేదండి. మరో క్యాష్ నోబార్ అబ్బాయి గురించి, ఆయన వివరాలు ఏంటి అనేది మేడం నవ్య గారి మాటల్లోనే విందాం. నేను మరో అబ్బాయిని తీసుకొచ్చానండి. ఈ అబ్బాయి రెడ్డి క్యాస్ట్, రెడ్డి అబ్బాయిని తీసుకొచ్చాను. ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 10/9/1998. ఎత్తు 5'11" ఉంటారు. ఎడ్యుకేషన్ ఇంటర్ కంప్లీట్ చేశారు. ఈయనకి బిజినెస్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండడంతో బిజినెస్ చేస్తున్నారు, ఓన్ బిజినెస్. మరి నెలకు 1,50,000 వరకు సంపాదిస్తున్నారు. వీళ్ళు ఎలా చూస్తున్నారు అనేది, ఏ క్యాస్ట్ అమ్మాయి కావాలనుకుంటున్నారు, ఎలాంటి రిక్వైర్మెంట్స్ తో కావాలనుకుంటున్నారు, ఏరియా ఎక్కడి నుంచి కావాలనుకుంటున్నారు అనే విషయం గురించి మనం సాయిబాబా సార్ మాటల్లోనే విందాం. రెడ్డిస్ అబ్బాయిలు గుడాటి రెడ్డిలు అండి, సిద్దిపేట వాళ్ళు. పాపం ఇక్కడనే హైదరాబాద్ నుండి బాగా మంచిగానే సంపాదించుకుంటారు, బిజినెస్ అంతా చేసుకుంటారు, అంతా బాగానే ఉంది. కానీ ఇక వాళ్ళు రెడ్డిస్ లో కూడా బాగా తిరిగిండ్రు అబ్బా. వాళ్ళకి ఇక దొరకక బాగా ఇబ్బంది, అంటే బాగా ఇబ్బంది అవుతుంది. ఇక పిల్లగాడిది డేట్ ఆఫ్ బర్త్ 98 పిల్లగాడు. ఇక వాళ్ళ మదర్ జర హెల్త్ బాగాలేదు, ఏ క్యాస్ట్ అయినా పర్లేదు చేసేద్దాం అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తున్నారు. కాబట్టి ఎవరైనా కావచ్చండి. మరి బిజినెస్ చేస్తున్నాం మేము ఇస్తాము అనేటోళ్ళు కావాలని, బిజినెస్ చేస్తున్నాం మేము ఇస్తాం అనేటోళ్ళు ఎవరన్నా సంప్రదించవచ్చు. క్యాస్ట్ నోబార్, ఈ క్యాస్ట్ ఆ క్యాస్ట్, ఏ ప్రాంతం ఈ ప్రాంతం అనేది ఏమీ లేదండి. మొత్తం మీద చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, రెడీగా ఉన్నారు. వీళ్ళు ఆన్ ది స్పాట్ ఎక్కడున్నా రమ్మంటే మేము వస్తాము, కలుస్తామని చెప్పేసి వాళ్ళ తండ్రి చెప్పిపోయిండు, చూస్తామని చెప్పిండు పిల్లని. కాబట్టి ఖచ్చితంగా మీరు ఎవరన్నా ఉంటే సంప్రదించవచ్చు. కట్నం కానీ ఇంకేదన్నా కానీ పెళ్లి చేసుడు కానీ ఏం అవసరం లేదు. ఏదన్నా ఉంటే 5-6 తులాల బంగారం నేనే పెట్టుకుంటాను వాళ్ళ తండ్రి చెప్పిండు. కాబట్టి ఖచ్చితంగా మీరు రావాలని కోరుకుంటున్నాము. అటనే మరో అబ్బాయి గురించి, క్యాస్ట్ నోబార్ అబ్బాయి గురించి మేడం నవ్య గారి మాటలోనే విందాం. నేను మరో హ్యాండికాప్ అబ్బాయిని తీసుకొచ్చానండి, ఆర్యవైశ్య క్యాస్ట్ లో నుంచి. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 18/12/1988. ఎత్తు 5'10" ఉంటారు. ఎడ్యుకేషన్ డిగ్రీ కంప్లీట్ చేశారండి. మరి వీళ్ళు బిజినెస్ చేస్తున్నారు. ఈ అబ్బాయి ఓన్ బిజినెస్ పెట్టుకున్నారు హైదరాబాద్ లోనే, బండ్లగూడలో. మరి వీళ్ళకి G+3 ఓన్ హౌస్ కూడా ఉంది. మరి వీళ్ళు ఎలాంటి అమ్మాయి కావాలి అనుకుంటున్నారు, మరి ఏ క్యాస్ట్ లో నుంచి కావాలనుకుంటున్నారు, వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి అనేది సాయిబాబా సార్ మాటల్లోనే విందాం. ఓకే అండి, వీళ్ళు ఎట్లా చూస్తున్నారంటే అబ్బాయిది హ్యాండిక్యాప్ అయినప్పటికీ పిల్లగాడు కారు నడిపేయగలరు, బండి నడిపేయగలరు. ప్లస్ ఆయనకు G+3 ఇల్లు కూడా ఉంది. అత్తాపూర్ దగ్గర, బండ్లగూడ దగ్గర ఉంటుంది వీళ్ళ ఇల్లు. అన్ని విధాలుగా వెల్ సెటిల్డ్. కానీ పరిస్థితి ఏంటి అంటే ఇంకా ఆయనకు పోలియో వచ్చి అది పరిస్థితి. ఇక ఆయన చేసిన తప్పు కాదు. పిల్లగాడైతే చూడడానికి అందంగా ఉంటాడు, తల్లిదండ్రులు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళ పెళ్లిళ్ళు అయిపోయినాయి, ఏ బాధరబంది లేదు. సంపాదన కూడా 1,50,000 వరకు సంపాదిస్తాడు. ఇన్ని విధాలు ఉంది. కాబట్టి ఎవరైనా వాళ్ళ హ్యాండిక్యాప్ కావచ్చు, లేదంటే రెండవ సంబంధం కావచ్చు, లేదంటే కొంచెం ఇబ్బంది ఉన్న వాళ్ళు కావచ్చు, కట్నం ఇవ్వలేని పరిస్థితుల్లో కావచ్చు, ఎవరైనా కావచ్చు అండి, ఏ ప్రాంతమైనా కావచ్చు, ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, బైన్సా, జగిత్యాలు, మెట్పల్లి, కొరుట్ల, ఇటు వరంగల్ సైడ్ అయినా, లేదా హన్మకొండ అయినా, నెక్కొండ అయినా, మైబాద్ అయినా, తొర్రూరు అయినా, తిరుమలగిరి అయినా, ఇంకేదైనా చిట్యాలైనా, ఇంకెక్కడైనా పర్వాలేదు అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇంకా మీరు ఆలోచన చేయకండి, మా దగ్గరికి వచ్చి కలవండి. మీ అమ్మాయి పెళ్లి చేసే బాధ్యత మాది. ఎవరు ఇలా పెళ్లిళ్ళు చేసేటోళ్ళు లేరు. పెళ్లి సంబంధాలు చూసినా వాళ్ళ స్వార్థాలే ఉన్నాయి తప్ప ఎవరు మంచిగా చేస్తలేరు. మేమైతే డబ్బులు తీసుకుంటాము, మంచిగా పని చేసి పెట్టే ప్రయత్నం మేము చేస్తాం. కాబట్టి ఖచ్చితంగా మీరు మా దగ్గరికి రావాలని కోరుకుంటున్నాము. ప్రతిరోజు మేము మీకోసం పని చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా మీ సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాము. అన్ని కులాల వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి మీరు కూడా ఎవరైతే వీడియో చూస్తున్నారో, ఏ కులమైనా కావచ్చు, ఏ మతమైనా కావచ్చు, అందరూ ఇబ్బంది పడుతున్నారు పెళ్లి విషయంలో. కాబట్టి ఖచ్చితంగా మా వీడియోలు మీరు షేర్ చేయాలి. ప్రతి ఒక్కరికి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో అనేది తెలవాలి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు దండగా, మేమున్నాం మీకోసం ప్రతిరోజు మీ పనిని చేయడానికి, మీకు సర్వీస్ ఇవ్వడానికి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఆఫీస్కి వచ్చి కలవండి. మీకోసం మేము 10 గంటల నుంచి 7 గంటల వరకు ఆఫీస్లోనే ఉంటాము, ఆఫీస్లోనే మిమ్మల్ని కలుస్తాము. ఖచ్చితంగా మీకు ఏం కావాలన్నా చేసి పెట్టే బాధ్యత మాది.
ప్రతి ఒక్క బయోడేటా, ప్రతి ఒక్క అబ్బాయి డేటా బర్త్లు కావచ్చు, వాళ్ళు చేసే వర్క్ కావచ్చు, వాళ్ళు చేసే బిజినెస్ కావచ్చు, వాళ్ళు చేసే ఉద్యోగాలు, వాళ్ళ జీతాలు అవన్నీ విన్నారు కదా. మరి ఇలా మా అమ్మాయికి సెట్ అవుతుంది, మా రిలేషన్ లో ఎవరికైనా కుదురుతుంది అన్న వాళ్ళకి కులం పట్టింపు లేదు అనుకునే ప్రతి ఒక్కరు ఎవరికైనా షేర్ చేయొచ్చండి. మరి మీ అందరికి వీడియో నచ్చినట్లయితే మరిన్ని క్యాస్ట్ల గురించి అప్డేట్స్ తీసుకోవాలి అనుకుంటే, వినాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి.